-10 డిగ్రీల టెంపరేచర్ లో మా ఆవిడ కూరగాయలు కొందాంరా అని చెప్పి తీసుకొచ్చింది. ఇప్పుడు బాధపడే ఉపయోగం ఏముంది, పెళ్లి చేసుకునే ముందు ఉండాలి గానీ. పనిలో పని కూరగాయల రేట్లు కూడా చూపిస్తా చూడండి. దొండకాయలు చూడండి, $4.5 ఉంది ఒక ఎల్బీ. ఒక ఎల్బీ అంటే 460 గ్రాములు, అంటే అర కేజీ కన్నా తక్కువే. కూరగాయలు చూడడానికి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. రేట్లు చూస్తేనే దెమ్మ తిరిగిపోతుంది. మా అమ్మాయికి కాటు నెట్టే ఉద్యోగం ఇచ్చాం, చక్కగా నెట్టుకుంటా పోతుంది. దోసకాయలు చూడడానికి ఎంత బాగున్నాయి, కానీ దీనిలో సగం చేదులే ఉంటాయి. పొరపాటును కొనకూడదు. 20 రూపీస్ ఉన్న లేస్ ప్యాకెట్ అమెరికా వచ్చే లోపల 120 రూపీస్ అవుతుంది. అమెరికాలో ఇవి దొరుకుతాయని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఇవి మేము బొచ్చు కాకరకాయలు అంటాం, కొంతమంది బోడి కాకరకాయలు అంటారు, కొంతమంది ఆ కాకరకాయలు అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడ కేజీ 1500, మా ఊర్లో అయితే ఫ్రీగా దొరుకుతాయి. పరాయి దేశంలో ఎంతెంత రేట్లు పెట్టి కూరగాయలు కొంటానని చెప్పి నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. కూరగాయలు కొన్న బాధల్లో అటు నుంచి అటు కాస్కోకు పోయాం. కాస్కోలో ఇట్లా ప్రమోషన్ పెట్టి ఫ్రీగా ఫుడ్ శాంపిల్స్ ఇస్తా ఉంటారు తినడానికి. అందరూ షాపింగ్ చేయడానికి వస్తారు, కానీ నేను మాత్రం ఇది తినడానికి వస్తా. పనిలో పని మా అమ్మాయికి కూడా అలవాటు చేసా. అట్లుంటది మనతో. మరి డబ్బులు పెట్టి కొన్న వాటికంటే ఇట్లా ఫ్రీగా వచ్చిన వాటిని తింటంటేనే నాకు చాలా ఆనందంగా ఉంటది. మరి మీకో?